ఒక్కసారి అందరం లేద్దామా? దేవుడి కోసం ఒక్కసారి అందరం లేద్దాం. మనలో చాలా మందికి అలవాటు అయిపోయింది కూర్చోవడం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నట్లుగా ఒక చిన్ని మాటలు మాట్లాడుకొని మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం. నాతో పాటు ఏకీభవించండి. దయచేసి కళ్ళు మూసుకోండి. నీ బాధలు, నీ శ్రమలు, నీ కన్నీళ్ళు, మన స్థితిగతులు అన్నీ నీ భర్త పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, నీ కుటుంబంలో ఉన్న సభ్యులు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, నువ్వు ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా దేవుడు మాత్రమే నిన్ను ప్రేమిస్తూ ఈరోజు ఇక్కడికి పిలుచున్నాడు. ఆమేన్. కాబట్టి ఆ దేవాది దేవుడికి మనం అంటే ఎంత ఇష్టం అంటే, ఎంత ప్రేమ అంటే, నువ్వు నేను 2025లో ఎన్నో పాపాలు చేస్తున్నాం, ఎన్నో తప్పులు చేస్తున్నాం. కానీ ఆ దేవాది దేవుడు 2025 మొత్తము కాపాడి 2026లో మనందరికి ఇచ్చిన 2వ రోజును బట్టి దేవుడికి సమస్త ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తుంది. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా ఆరాధన, యేసయ్యా మహిమ, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా ఆరాధన. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడు, ఆ దేవాది దేవుడు ఫాదర్ ద్వారా ఛాన్స్ ఇస్తే నేను అమ్మ మరియ తల్లి గురించి సిద్ధపడ్డాను, వాక్య పరిచర్య. కానీ ఇక్కడికి రాగానే పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యాలు వద్దు అని చెప్తూ ఉన్నాడు. మనందరిలో భయం ఉంది అని చెప్తున్నాడు దేవాదేవుడు. ప్రతి ఒక్కరు, ఇంక్లూడింగ్ మీ, నాతో సహా భయం. 2026 ఎలా ఉంటుందో ఏమో. ఈరోజు అందరం ప్రతి ఒక్కరూ ఏదో ఒక భయాన్ని తీసుకొచ్చాము హృదయంలో. ఎప్పుడైతే ఫాదర్ గారు ఈ యొక్క ప్యారిష్ మెంబర్స్ని మన హృదయాన్ని సమర్పిస్తున్నారో, పరిశుద్ధాత్ముడు అప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీతో సహా అందరూ భయంలో ఉన్నారు. చూడండి, పొరిగింటి వాళ్ళని, పక్కింటి వాళ్ళని ప్రేమించమని దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు. అలాంటిది మన ప్యారిష్ మెంబర్స్ని ప్రేమించకపోతే మనంత ఘోరమైన వ్యక్తులు ఎవరు ఉండరు. కాబట్టి ఆ దేవాదేవుడి యొక్క వాక్యంలోకి వెళ్తే, మరి మనం ఎందుకు భయపడుతున్నాం అని కరెక్ట్గా చూస్తే, నేను బైబిల్ వాక్యాలు తీసి పెట్టలేదు కాబట్టి 2 వాక్యాలు కీర్తనకారుడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. పాపం ఉన్నవాడు భయపడతాడు, పాపం ఉన్నవాడు భయపడతాడు. అనుక్షణం భయమే. ఈ రోజుల్లో చూడండి, భర్త భార్య ఇద్దరు భయపడుతుంటారు. నా ఫోన్ ఎప్పుడు పట్టుకుంటాడు, నా ఫోన్ ఎప్పుడు పట్టుకుంటాడు. పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఫోన్ ఎప్పుడు పట్టుకుంటారో అని భయపడతారు. ఎందుకు? ఫోన్లో ఏదో ఉంది. అదేవిధంగా పరిశుద్ధమైన గ్రంథంలో మనమందరం భయపడుతున్నామంటే దానికి కారణం, పరిశుద్ధమైన గ్రంథం ఏం చెప్తుందంటే, ఓవరాల్గా మనం చదివితే, దేవుడికి భయం భక్తి చూపించకపోతేనే మనుషుడికి భయపడతాం, దేవుడికి భయం భక్తి చూపించకపోతేనే మనుషులకి భయపడతాం. పెద్దవాళ్ళకి భయపడడం అది ఒక క్రమశిక్షణ. కానీ ప్రతి ఒక్కరికి భయపడడం, ప్రతి సమస్యకి భయపడడం, అనుక్షణం భయమే అండి. లిటరలీ చెప్పాలంటే, రోగాలు ఎందుకు వస్తున్నాయి, వ్యాధులు ఎందుకు వస్తున్నాయంటే, భయము ఎక్కువైపోయి, డిప్రెస్ ఎక్కువైపోయి, స్ట్రెస్ ఎక్కువైపోయి, ఏం కానుందో, నేను దీన్ని ఎలా మోస్తానో, నేను ఎలా దీన్ని భరించాలి, నా కుటుంబాన్ని నేను ఎలా మొయ్యాలి, ఎలా పోషించాలి అనే భయముతో మనం ఉన్నాం. ఇక్కడ ఒక తల్లి ఉంది, ఆ దేవాదేవుడు చెప్తున్నాడు, కొడుకుని చూసి నువ్వు భయపడుతున్నావంట, కుమారుని చూసి నువ్వు భయపడుతున్నావంట. నీ కొడుకు అంతకుడే కాదు తల్లి, ఎందుకు భయపడ్డావు? దేవుని చూసి భయపడితే నీ గర్భాన్ని పండించింది ఆ దేవుడే.
నీకు గర్భఫలం ఇచ్చింది దేవుడే, ఇంకెందుకు భయం? నీ బిడ్డని అమ్మ మరియ తల్లి చేతిలో బాలయేసుని చూడని మనందరం చూద్దాం. ఈ రోజున నిన్నటి రోజున అమ్మ మరియ తల్లి దివ్య మాతృత్వ మహోత్సవాన్ని మనం కొనియాడుతాం. నేను ప్రే చేస్తున్నానండి. మన ఆడరేషన్ జరుగుతున్నప్పుడు నేను ఒకటే ఏడుస్తున్నాను. మా నాన్న కోసం, అంటే డ్రింకింగ్ కంప్లీట్గా మానేయాలని. మా నాన్న, మా మామయ్య, ఈవెన్ కొంతమంది ఉన్నారు మా ప్రేయర్ గ్రూప్ వాళ్ళందరూ కూడా మానేయాలని. దేవుడు అన్నాడు ఒకటే మాట, నా భర్త ఇంకొక సమస్య ద్వారా బాధపడుతూ ఉన్నాడు జాబ్ విషయంలో. నేను జాబ్ గురించి ప్రే చేయలేదు. నా భర్త నీలో కంప్లీట్గా రావాలి, నా భర్త చెయ్యిని అమ్మ నీ చేతిలో పెడుతున్నాను అని ఇలా చూపిస్తూ ఉండండి అమ్మ మరియ తల్లి. నిజంగా చెప్తున్నాను. దేవుడు ఒకటే మాట అన్నాడు, ఇప్పటి వరకు నీ జీవితాన్ని నువ్వు సమర్పించావు, నీ తల్లిదండ్రుల గురించి ప్రార్థిస్తున్నావు, ఎప్పుడైనా నీ భర్త చేతిని తీసుకొచ్చి నా చేతులకు పెట్టావా అని మరియ తల్లి అడుగుతున్నట్లే ఉందండి. ఆ కళ్ళు చూడండి ఒకసారి. ఇమేజెస్, హోలీ ఆర్టికల్స్, దోస్ ఆర్ నాట్ ఇమేజెస్, అవి హోలీ ఇమేజెస్. చూడండి, పరిశుద్ధమైన గ్రంథం, ఇది గ్రంథము కాదు, పరిశుద్ధమైన గ్రంథము. జపమాల కాదు, పరిశుద్ధమైన జపమాల. ఆరాధన కాదు, దివ్య సప్రసాద ఆరాధన. దివ్యమనగా పరిశుద్ధమైనది, పావనమైనది. మనలో ఏం తక్కువ అవుతుంది? భయం ఎక్కువ అవుతుందంటే పరిశుద్ధతో ఎక్కడో తక్కువ అవుతుందండి. మనం అందరం పాపాత్మలు, ఒప్పుకోవాల్సిందే. ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోవాలి. ఇది మనం ఎప్పుడైతే ఒప్పుకోమో ఈగో అనేది ఎక్కువ అవుతుంది కుటుంబంలో. నువ్వు గొప్ప, నేను గొప్ప, నీకంటే నేనే గొప్ప. 40,000 శాలరీ, 50,000 శాలరీ, ₹1,00,000 శాలరీ. చాలా మంది బిడ్డలు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, నా బిడ్డకి 32 ఏళ్ళు దాటిపోతున్నాయి తల్లి, పెళ్ళంటూ వద్దంటుంది. దేనికంటే ఏమైందంటే ₹1,00,000 అంట సంపాదన బిడ్డది. కుమారుడు ఎందుకు పెళ్లి చేసుకుంటారంటే కుమారుడికి భయం అంట. తన ఫ్రెండ్స్ లో చాలా మంది డివోర్సెస్ తీసుకున్నారు, విడాకులు తీసుకున్నారు. కాబట్టి నా ఫ్రెండ్స్ మొత్తం అలా తిరుగుతున్నారు రోడ్ల మీద, నా బ్రతుకు కూడా అలా అవుతుందేమో అంటే నాకు పెళ్లి అవుతుంటున్నాడు అబ్బాయి. ప్రతి ఒక్కరికి భయమే. పెళ్లి చేసుకోవాలన్నా భయమే. పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు కావాలి, పిల్లలు పుడుతున్నారంటే 9 నెలలు తల్లికి భయమే, ఎలా పుడతాడు బిడ్డ అని. కాబట్టి వాక్యంలోకి మనం వెళ్దామండి. వాక్యము పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. నీ జీవిత కాలములో ఎవ్వరూ నిన్ను ఎదిరింపజాలరు. మోషేకు వలె నీకును నేను తోడయుండును, నిన్ను విడువను, నిన్నెడబాయను. ఆమేన్. ఒక మనిషి, ఒక భర్త వాయిస్ ఇచ్చి భార్యకు చెప్తాడు ఏమనంటే, నిన్ను విడువను, ఎడబాయను, నువ్వు చచ్చిపోయేంత వరకు నీతో నేను ఉంటాను. వ్యాధిలోను, శ్రమలోను, కష్టంలోను, కన్నీరులోను. భర్త దారి తప్పాడు. ఇక్కడ ఎవరో ఒక భర్త, నువ్వు ఇంకో అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నావు, ఆ దేవాదేవుడు చెప్తున్నాడు, నీ భార్యకి తెలియదు నువ్వు అనుకుంటున్నావు, దేవాదేవుడు విడిచిపెట్టమని చెప్తున్నాడు. కన్ఫెషన్ తీసి ఆ దేవాదేవుడు నీకు ఇచ్చిన వావ్స్ గుర్తుపెట్టుకో, మ్యారేజ్ వావ్స్. దేవాదేవుడు చెప్తున్నాడు మనందరికీ, భయపడకు, నేను నిన్ను విడువను, ఎడబాయను. భయపడమని లిటరల్గా లేదు వాక్యంలో. అంతరార్థం ఏంటి? ఒకరు మమ్మల్ని విడిచిపెడుతున్నారు, ఒకరు నన్ను పట్టుకోవట్లేరు. నా కుమారుడు నన్ను విడిచిపెట్టాడు, కోడలు వచ్చింది అందుకే విడిచిపెట్టాడు. నా బిడ్డ నా కుమారుడితో చాలా హ్యాపీ, నా బిడ్డ నా అల్లుడితో చాలా బాగుంది. భయం లేనప్పుడు చూడండి, ఒక తల్లి దగ్గర లోకం ఎలా ఉంటుందంటే, మా అమ్మని తీసుకుంటాను నేను, మా అమ్మ ఫోన్ చేసి మా వదిన గురించే చెప్తుంది. ఇప్పుడు కాదండి, కొన్ని సంవత్సరాల ముందు. అరే నా గురించి చెప్పదు మళ్ళీ, నువ్వు అల్లుడు చాలా మంచి వాళ్ళు, కానీ అన్నయ్యని గ్రిప్పులో పెట్టుకుంది వదిన, మంచిది కాదు. అవునా, మరి నేను గ్రిప్పులో పెట్టుకుంటే నా భర్త నీ మంచిదానా? అదేంటిది, ఇదే లాజిక్? ఒకేలా ఉండాలి కదా లాజిక్. ఆలోచన మన బుద్ధిలో మారాలి. కాబట్టి మరి దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా? దీనికి ఏమైనా ఈ ప్రతి సమస్యకు ఒకటి కాదండి, నువ్వు నేను మాట్లాడమంటే స్టేజ్ మీదకి వచ్చి 100 కాదు నాకన్నా గొప్పగా పరిశుద్ధాత్మ ప్రేమ ద్వారా మీరు మాట్లాడతారు. కానీ అందులో పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ప్రభావం ఉండాలి, పరిశుద్ధాత్మనే మాట్లాడగలగాలి. అప్పుడే ప్రతి బిడ్డ హృదయం యేసు రక్తములో కడగబడి తెరవబడినగా. ఆమేన్. హల్లెలూయా. గాడ్ ఇస్ బ్లెస్సింగ్ యు. ఒక పర్సన్ దేవాదేవుడు చెప్తున్నాడు, మీరు మూత్రపిండాలు కిడ్నీ సమస్యతో ఎవరు బాధపడుతున్నారు, ఆ దేవాదేవుడు స్వస్థతను ఇచ్చున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అడ్డరేషన్కి రావడం వల్ల, దివ్య సప్రసాదనాల ముందు కూర్చోవడం వల్ల. చూడండి, ఈ రోజుల్లో ఎంతో మందివి మనకి ఎన్నో సమస్యలు, సమస్యల చుట్టూరా మనం తిరుగుతున్నాము. కావని
సమస్తాన్ని సృష్టించిన ఈ దేవుని ఎవరైతే పట్టుకుంటారో, నిజం చెప్తున్నానండి, నా ఏజ్ 30 కూడా దాటలేదు, కానీ చాలా శ్రమలు చూశాను. సారీ టు సే, ఇది ఓన్ ప్యారిష్ కాబట్టి నేను కొన్ని విషయాలు చెప్పలేనండి. నేను ఒక 25+ ఉన్నప్పుడు ఎన్నో బాధపడ్డాను. ప్రీచింగ్కి వచ్చినాక అంతకన్నా ఘోరమైన బాధపడుతున్నాను. ఇక్కడ కొంతమంది స్త్రీలు గర్భధానం కోసం ప్రార్థిస్తున్నారు కాబట్టి నేను ఈ విషయం చెప్తున్నాను, లేకపోతే నేను చెప్పను. మొన్నటి రోజున అమ్మా మీ భర్తకి ఒక ఇలాంటి సమస్య రాబోతుంది తల్లి, అది పర్సనల్ విషయం అండి, దయచేసి చూసుకో అమ్మ, ప్రేయర్ ఎక్కువగా చేయని ఒక అమ్మాయికి నేను మెసేజ్ పెట్టాను. ఆ అమ్మాయి ఏమని పెట్టింది సార్, ఒక్కటే మాట్లాడిందండి, నువ్వు దేవుడవు కాదు, దేవతవు కాదు, నీకు నీ భర్తకి, నా భర్తను కూడా తీసుకొచ్చింది మధ్యలో, నీకు నీ భర్తకి ఇప్పుడు పిల్లలే లేరు, ఎందుకు మాట్లాడుతున్నావు నాతో అని బ్లాక్లో పెట్టేసింది. సారీ చెప్పే లోపు, సరే పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు, సారీ చెప్తాను పెట్టేలోపు సింగిల్ టిక్ వస్తుంది వాట్సాప్లో. ఇలా ఆల్మోస్ట్ ఇప్పటికి నన్ను 50 మంది బ్లాక్లో పెట్టారు, 50 మంది ఇప్పుడు సాక్షులుగా నిలబడ్డారు. ఆమె ఆ 50 మంది విత్-ఇన్ 2 months మళ్ళీ ఇప్పుడే పెడతారు, అక్క ఈ బాధ వచ్చింది ప్రేయర్ చేయండి. దేవుడు గొప్పవాడండి, మనం కాదు. కానీ మనం ఎవరిని నమ్ముతున్నాం చూడండి. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఎవరైనా ప్రార్థన చేసినప్పుడు, వాక్యాన్ని చెప్పినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడా వాక్యం చెప్పింది, లేదంటే అపరిశుద్ధాత్మ మనకు అర్థం కావాలంటే మొదటిగా మనలో ఉండాలి పరిశుద్ధాత్మ దేవుడు, లేకపోతే అర్థం కాదు. మంచివాడికి లోకమంతా మంచిగా కనబడుతుంది, కానీ పచ్చ కాలంలో ఉన్నవాడికి ప్రపంచం మొత్తం పచ్చగా కనబడుతుందంట. కాబట్టి మనం ఎందుకు భయపడుతున్నాం తెలుసా? ఎవరిని చూసినా ఏమన్నా అంటారేమో, పలకరించకపోతే ఏమంటారు, పలకరిస్తే ఏమంటారు, వెళ్ళిపోతుంటే ఏమంటారు, అరే అలా చూసి కూడా ఆయన వెళ్ళిపోతుందని అంటారేమో అని బాధపడుతుంటాం. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారండి, మీరు కొడుకు కోడల కోసం ప్రే చేస్తున్నారు, మీ మనసులో అన్ఫర్గివ్నెస్, క్షమాపణ లేని హృదయం ఉంది. ఒక్క తల్లి ఇక్కడ ఉంది. క్షమాపణ లేకపోతే దేవుడి కార్యాలు చేయలేదు. క్షమాపణ లేకపోతే వ్యాధులు, శ్రమలు ఎన్నో వస్తుంటాయి, కానీ పోవండి, అవి అలా పట్టేసుకుంటాయి. దేవుడు మహిమార్థమై వస్తే ఏం కాదు, కానీ కొన్ని వస్తాయి. ఎలా వస్తాయంటే మన పాపానికే వస్తాయి. కాబట్టి మనం ఒప్పుకుందాం. కాబట్టి వాక్య ధ్యానంలోకి వెళ్తే మనం యోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చదువుకున్నప్పుడు ఏమని అంటే, నీ జీవిత కాలంలో ఎవ్వరూ నిన్ను ఎదిరింపచాలరు, మోషేకు వలె నేను నీకును తోడయుందును. యెహోషువతో దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మోషేకి దేవుడు మొట్టమొదటిగా ప్రమాణం చేశాడు, మోషే నువ్వు భయపడకు, ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు, కుటుంబంలో 4 మనం భరించలేకపోతున్నావు, 6,50,000 మంది ప్లస్ ప్రజల్ని నువ్వు కనాను దేశానికి నడిపించాలి. అయితే నేను నేను ఎందుకు ఎన్నుకున్నానంటే నువ్వు నాకు విధేయత చూపించావు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రజల్ని మొత్తం నువ్వు నడిపించాలి. ప్రతి క్షణము మోషేకి నిద్ర ఉండేది కాదు, బైబిల్లో లేదు, పరిశుద్ధాత్మ తెలుస్తుంది. మోషేకి నిద్ర ఉండదు. నీకు నాకు కుమారుని ఒక్కరిని అన్నావు, 2 పిల్లలు ఉన్నారు, నిద్ర ఉందా? వాళ్ళిద్దరికి 2 పిల్లలు ఉంటారు, నిద్ర ఉందా? లేదు. ఈ రోజున కొత్తగా అయిపోయిందండి. తల్లిదండ్రులు పెంచి పోషించిన తల్లిదండ్రులు కొడుకుకి కోడలికి పిల్లలు పుడితే, కూతురికి అల్లుడికి పిల్లలు పుడితే వాళ్ళు ఒక్క మాట అంటే అమ్మమ్మ నానమ్మలు తాతమ్మలు ఏమన్నా అంటే పడట్లేదు. నువ్వెవరు చెప్పడానికి? ఎలా వచ్చావమ్మా పరలోక రాజ్యం చూపడ్డా కోడళ్ళు ఈ రోజుల్లో? కాబట్టి దయచేసి నేను కూడా ఒక కోడలుగానే ఉన్నానండి. ఆయనో ఏం జరుగుతుందో నాకు తెలుసు. అందుకనే ఒక పరిశుద్ధాత్ముడు పెళ్లి చేయించాడు. దేవాదేవుడు పెళ్లి చేసుకోవద్దని నేను అనుకున్నాను. మా మమ్మీ పెళ్లి చేసేసింది. అచ్చా దేవాదేవుడు నన్నుగా ఎంచుకున్నాడని అనుకున్నాను. 4-5 సిస్టర్స్ వచ్చి నన్నుగా అన్నారు. మా అమ్ముడు ఏడ్చేసింది. చివరి కూతురు వద్దంటే పుట్టింది. మా అమ్మ 4వ నెలలో ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని టాబ్లెట్ ఇస్తావా ఇయ్యవా, ఇక్కడనే చచ్చిపోవాలని అడిగింది మా అమ్మ. నేను గర్భంలో ఉన్నప్పుడు. నేను ఎందుకు అడుగుతున్నాను తెలుసా? ఇక్కడ చాలా మందికి గర్భఫలం లేదు, కొంతమందికి గర్భఫలం ఉంది. ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి, జీవితం ఎలా మారుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు వస్తే మారుతుంది జీవితం. బిడ్డ పుడితే మారదమ్మా. బిడ్డ దేవుడి కృప, బిడ్డ అనుగ్రహం అంతే. అంటే నాకు లేదని నేను అనట్లేదండి, నేను ఎక్కడికైనా పరిశుద్ధాత్మను ప్రేరేపిస్తానని చెప్తున్నాను. కాబట్టి చూడండి, ఇక్కడ దేవాదేవుడు అంటూ ఉన్నాడు, మరి నీకు నాకు అనేక సమస్యలు ఉన్నాయి. 2026లో మనందరికీ నిరీక్షణ ఉందా? లేదు. అందుకే మన పోప్ లియో గారు 14వ పోప్ లియో గారు గూగుల్లో చూశానండి,
గూగుల్లో చూశాను. అదేంటంటే ఈ యొక్క సంవత్సరాన్ని పీస్ అని ప్రకటించారట. ఒక్కసారి క్లాప్ కొడదాం దేవుడికి. సంవత్సరాన్ని పీస్ అని ప్రకటించారు. అంటే మనకి ప్రతి క్షణం మన పోప్ ఫ్రాన్సిస్ గారు ఏ విధంగా అయితే పిలిగ్రిమ్స్ ఆఫ్ హోప్ అని 2025 మొత్తం ప్రకటిస్తే మనం అటు తిరుగుతాం, వస్తాము, ప్రార్థనలకు వస్తాం. కనీసం ఆ ప్రార్థన చూసినప్పుడైనా అమ్మో నాకు ఒక నిరీక్షణ ఉందా నా బ్రతుకి, సరే అనుకుంటాం. అదేవిధంగా ఈ సంవత్సరము మనకి శాంతి. అడ్వెంట్ సీజన్లో మనం ధ్యానించిన 4 అంశాలు. మొట్టమొదటిది నిరీక్షణ, రెండవది శాంతి. శాంతిలో ఇప్పుడు మనం ఉండాలి. శాంతి లేదు, సమాధానం లేదు, ఆరోగ్యం లేదు, ఏమీ రావట్లేవండి. జీవితం మొత్తం భయము భయము భయము. ఫోన్ పట్టుకుందామంటే భయం, భర్తను పలకరిద్దామంటే భయం, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్దామంటే భయం, బస్సు ఎక్కుదామంటే భయం, వెహికల్ ఎక్కుదామంటే భయం. ఎందుకంటే మరణాలు ఎక్కువైపోయాయి ఈ రోజులలో. కాబట్టి మనందరికీ భయం పోవాలంటే దేవుడి మీద భయం భక్తి లేదని చెప్పట్లేదండి. దేవుడు తప్పవుతుంది అలా చెప్తే. ఉంది, కానీ అది కంటిన్యూ చేయమంటున్నాడు దేవదేవుడు. మరి ఎలా? నేను 24 గంటలు చర్చిలోకి వస్తాను, 24 గంటలు ప్రార్థన చేస్తాను, సరిపోదు. ఇన్ని చేసినా సరిపోదండి. ఏం చేయాలి? 1 గంట బైబిల్ చదవాలి రోజు. 1 గంట. ఏం జరుగుతుంది? మా అమ్మ బ్రతుకు మారిపోయిందండి, మా నాన్నను మార్పులు వచ్చాయండి. ఇలా 70 కుటుంబాలు మారాయి మా గ్రూప్లో. ఆమె హల్లెలూయా. తప్పకుండా ఆ బిడ్డలు వస్తే ఫాదర్ గారు పర్మిషన్ తీసుకుని మరి ఎప్పుడో ఒకసారి సాక్ష్యాలు చెప్పిస్తాను నేను. వాళ్ళు నేను ఆగమన్నా ఆగరు, అంత ఘోరంగా చెప్తారు సాక్ష్యాలు. ఇక్కడ 2 బిడ్డలకి స్వస్థత అయింది పోయినా నెల, కానీ ఒక్కరు కూడా ముందుకు రాలేదే. నాకు చెప్పారుగా ఫోన్ చేసి, మరి ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పలేదుగా. భయం ప్యారిష్ అంటే, భయం ప్యారిష్ అంటే అమ్మో ఈమెకే జరుగుతున్నాయి అద్భుతాలు. బైబిల్ పట్టుకొని తిరుగుతుంది. ఇదే చర్చిలో ఇదే బైబిల్ పట్టుకొని నేను రోజు రాగా ఒక్క అమ్మాయిని మన చర్చ్ ప్యారిష్ నుంచి నేను చూశాను. ఇక్కడ ఉన్నారు అక్క, చాలా మార్పులు ఆ అక్కలో. నేను చాలా ఆనందపడ్డాను. దాని తర్వాత మెట్టుగుడి చర్చికి ప్రతి మంగళవారం వెళ్తూ ఉంటాను. అటు వెళ్తున్నప్పుడు మన ప్యారిష్ నుంచి ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఉంటే పేరు చెప్పేదాన్ని పర్మిషన్ అడిగి, అమ్మ మరియ తల్లి పేరు మీరే గుర్తుపట్టాడు. ఆ అమ్మాయి బైబిల్ పట్టుకొని వచ్చేది. ఎక్కడికి? పునీత అత్తోని వారి చర్చికి ప్రతి మంగళవారం. ఆ అమ్మాయి మార్గ మధ్యలో కనబడితే నేను అడిగాను, అరే బైబిల్ పట్టుకున్నావా నువ్వు అంటే వాళ్ళ డాడీ కూడా ఉన్నాడు పక్కనే. అంకుల్కి తెలుసు ఇక్కడ ఉన్నారు అంకుల్. కాబట్టి ఆ బిడ్డ అంటుంది, అక్క నేను చూశాను చర్చిలో, దేవుడికి మహిమ, ఒక్కరు మారినా చాలు. బైబిల్ పట్టుకోవడము ఇది డాంబికత్వం కాదు. ఇది మనకి పరిశుద్ధమైన గ్రంథము హృదయం దగ్గర పట్టుకొని నువ్వు మొయ్యలేకపోతున్నావంటే నీ బ్రతుకు భారాన్ని ఎవరు మొయ్యాలి? కనీసం బైబిల్ మొయ్యలేకపోతున్నావు. 1 కిలో ఉంటుందా? కిలో చికెన్ మోస్తాము, 2 కిలోల చికెన్ మోస్తాము, 5 కిలోల చికెన్ కూడా మోస్తాము తినడానికి, పొట్ట మొత్తం పని చచ్చిపోవడానికి. ఒక్కొక్కసారి బైబిల్ మోయడానికి మనకి ఏమైంది? మన బ్రతుకులు మారమంటే ఎలా మారుతాయి? మారతావు వితౌట్ ద హోలీ స్పిరిట్, వితౌట్ రీడింగ్ ద బైబిల్ నో వన్ క్యాన్ చేంజ్ యువర్ లైఫ్. బిలీవ్. దేవుడు చెప్తున్నాడు మనందరికీ, పరిశుద్ధమైన గ్రంథం పట్టుకుంటే బ్రతుకులు మారుతాయి. చాలా మటుకు మీరు చూడండి, ప్రతి ఒక్క బిడ్డ ఇదే మాట చెప్తాను. నేను కాపీ చేశాను. అదేంటంటే బైబిల్ పట్టుకో నీ బ్రతుకు మారుతుంది. ఆమేన్ హల్లెలూయా. ఈ బైబిలే మన బ్రతుకుని మారుస్తుంది. ఆమేన్ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నాకు ఇంకా 8 నిమిషాల టైం ఉంది కాబట్టి వాక్యానికి వెళ్దాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి మనం అందరం గుర్తుపెట్టుకుందాం ఇప్పటి నుంచి. మరి ఏం చేయాలంటే బైబిల్ చదవాలని నేర్చుకున్నాం. బైబిల్ చదివితే ఏమవుతుందో చూద్దాం రండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. ఎవరికండి ఈ వాక్యం చెప్తుంది దేవాదేవుడు? ప్లీజ్ అండి దయచేసి విన్నాము. యెహోషువ ప్రవక్తకి ఆ దేవాదేవుడు చెప్తున్నాడు. మోసే అయిపోయిందండి, తన తరం అయిపోయింది. ఇప్పుడు యెహోషువని దేవుడు ఎన్నుకున్నాడు ప్రవక్తగా. ప్రవక్త అంటే జరగబోయే విషయాలు చెప్తాడు. ప్రవక్త అంటే గుండెలో రైలు పరిగెట్టులాగా మాట్లాడతాడు. ప్రవక్త అంటే పరిశుద్ధాత్మ లేకపోతే ఏమి మాట్లాడలేడు. అందుకే ఆ దేవాదేవుడు చెప్తున్నాడు మనందరికీ కూడా, మనమందరం కూడా దేవుళ్ళ ప్రవక్తలమే, యాజకులమే, రాజకులమే అంట. నీ మాతృ గర్భమునని రూపొందకమునిపే నేను నిన్ను ఎన్నుకున్నానమ్మా అంటున్నాడు దేవాదేవుడు. ఇక్కడున్న ఒక తల్లితో ఆ దేవాదేవుడు చెప్తున్నాడు. మరియా మగ్దలేమన్న వారితో చెప్పిన దేవుడు, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావని తల్లి దేవుడిని అడుగుతున్నాడు. నీకు భర్త లేడు. ఈ సమయంలో దేవుడిని అడుగుతున్నాడు, ఎవరిని ఎత్తుకుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, నేను నీకున్నాను. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 5వ వచనం సెలవిస్తుంది,
నన్ను సృష్టించిన వాడే నాకు భర్త ఎగుతాడు. ఆమె చెప్తాను తను, నన్ను సృష్టించిన వాడే నాకు భర్త ఎగుతాడు. ఎందుకంటే భర్త ఎవరో తెలీదు, తండ్రి ఎవరో తెలీదు, మనం ఎలా పుట్టామో మన తల్లిదండ్రులు మనకు కూడా తెలియదు, తల్లి కూడా తెలియదు. కాబట్టి దయచేసి దేవాదేవుడు నమ్ముదాము. దేవుడి యొక్క వాక్యాన్ని విశ్వసించడమే దేవుని విశ్వసించినట్లు. కాబట్టి ఈ సమయంలో దేవాదేవుడు చెప్తున్నాడు 8వ వర్షంలో, ఈ ధర్మశాస్త్రమును నిత్యము పఠింపుము. నిన్ను ఎడబాయనన్నాడు దేవుడు, నిన్ను విడిచిపెట్టనన్నాడు. నీకు నీ జీవిత కాలంలో ఎవ్వరూ నిన్ను ఎదిరింపజాలరు. నువ్వు భయపడుతున్నావు, నువ్వు భయపడకుండా నీ బ్రతుకు దినములు అన్నీ బంగారు భవిష్యత్తుమయంగా ఉండాలి అంటే కనీసం శాంతితో నిరీక్షణతో జీవించాలంటే దేవాదేవుడు చెప్తున్నాడు 8వ వచనంలో, ఈ ధర్మశాస్త్రమును నిత్యము పఠింపుము. నా తర్వాత చెప్పండి తల్లి, ఈ ధర్మశాస్త్రమును చెప్పండి అమ్మా, మీకు దండం పెడతాం, కాలు పట్టుకోమని పట్టుకుంటారు తల్లి వచ్చి. చెప్పండి తల్లి, చేయలు పట్టడం మా బ్రతుకులు మారుతాయి. ఈ ధర్మశాస్త్రము నిత్యము పఠింపుము, అహోరాత్రములు మననము చేసుకొనును, దానిలో చెప్పిన న్యాయములన్నిటినీ పాటింపుము. అప్పుడు నీ కార్యములు సంపూర్ణముగా నెరవేరును. నేను చెప్పినట్లు స్థైర్యములు అవలంబింపుము. నీ దేవుడైన ప్రభువు ఎల్లవేళలా నీతో ఉన్నాడు. దేవతలు చెప్తున్నాడు, ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. చూడండి, ఈ వాక్యం మనం గట్టిగా ధ్యానిస్తే యెహోషువ గ్రంథంలో మాట్లాడుతుంది యావే ప్రభు. కొత్త నిబంధనలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 21-22 వర్షాలు మన దగ్గర చూస్తున్నాం. మొన్నటి రోజునే న్యూ రోజున ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. అదేంటి, దేవుడు ముగ్గురా? కాదు, ఒక్కరే. చాలా మంది హెరసిస్ వస్తున్నాయి, అబద్ధ ప్రవక్తలు ఎక్కువైపోయారు. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ దేవుడు వేరు. అయితే మనమందరం కూడా ఇలా వెళ్ళి అన్యులకి ఇంకా వేరే ఏ ఇతర వర్గాలకైనా అంతెందుకండి, క్రైస్తవం అని చెప్తున్న వర్గాలలో పాస్టర్ అని చెప్తున్న వాక్యం ఏంటి తెలుసా? జీసస్ ఒక ప్రవక్త మాత్రమే, దేవుడు కాదట. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడని దేవుడు క్లియర్గా మాట్లాడుతుంటే బుద్ధిహీనత అండి, నాకు అర్థం కాదు. అలాంటి వాళ్ళ మీదకి వెళ్తున్నాం ఇక్కడ కొంతమంది మనం అద్భుతాల కోసం. ఈ శరీరం ఉన్నన్ని రోజులు రోగాలు వస్తూ ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ ఆత్మలో వర్ధిల్లిన వాడు అన్ని విషయంలో అందుకు వర్ధిల్లుతాడు. హల్లెలూయా. ఆత్మలో గురి వర్ధిల్లాలంటే పరిశుద్ధాత్మ రాసిన ప్రేమ లేఖని చదవాలి. ఈ ప్రేమ లేఖని చదివిన వాడు ఎప్పటికీ భయపడు. భయం ఉన్నా ఆ భయం నుండి దేవాదేవుడు బయటపడిస్తాడు. కాబట్టి దయచేసి నమ్మండి, విశ్వసించండి. ఆ దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు, మనందరం భయంతో వచ్చాం. నిన్ను నువ్వు మోసపరుచుకో. నాకు భయం లేదు, జోష్ని అనే అమ్మాయి ద్వారా దేవాదేవుడు మాట్లాడాడు కాబట్టి నాకు భయం లేదని నువ్వు అనుకోకు. దేవుడితో మాట్లాడు, నాతో మాట్లాడమని నేను చెప్పట్లేదు కదా. కాబట్టి టైం అయిపోయిందండి. కాబట్టి చిన్ని మాటలు చెప్తాను. యాక్చువల్గా ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు మినిమం 1 అవర్ నేను పర్మిషన్ ఇస్తున్నాను. మన పారిశ్రమ మాత్రమే స్పెషల్ పర్మిషన్ 10 నిమిషాలు 15 నిమిషాలు. నేను 1 అవర్ లేకపోతే వెళ్ళనండి. నేను ఫాదర్కి ముందే చెప్తాను, ఫాదర్ నాకు స్పిరిట్ ఆగదు, పరిశుద్ధాత్మ కృప అని నేను చెప్పేది నా గొప్పతనం కాదు. కొన్ని అద్భుతాలు 2 నిమిషాలు. ట్రాన్సిల్స్ నుంచి దేవాదేవుడు ఎవరికో స్వస్థత ఇచ్చినాడు. గొంతులో ట్రాన్సిల్స్ ఉన్నాయి. లెఫ్ట్ లెగ్ ఎవరికో ఫ్రాక్చర్ అయింది, దేవాదేవుడు స్వస్థత ఇచ్చినాడు. ఆమేన్, హల్లెలూయా, థాంక్ యూ జీసస్. చెస్ట్ భాగంలో ఎవరికో దురదగా ఉంది, చెస్ట్ భాగంలో ఇచ్చింగ్ ఉంది ఎవరికో, ఆ దేవాదేవుడు స్వస్థత ఇచ్చినాడు. నోస్ బ్రెత్లెస్నెస్ మీకు ఎక్కువ అవుతుంది నైట్ పడుకున్నప్పుడు, ఆ దేవాదేవుడు స్వస్థత ఇచ్చినాడు. యూరిన్లో ఎవరికో బ్లడ్ పడుతుంది, ఆ దేవాదేవుడు స్వస్థపరిచినాడు. అజయ్, గాడ్ ఈస్ బ్లెస్సింగ్ యూ. అరుణ్, గాడ్ ఈస్ బ్లెస్సింగ్ యూ. పాప క్షమాపణ అడగబట్టున్నాడు. తన కూతురికి పెళ్లి కావట్లేదని ఒక తల్లి బాధపడుతుంది, తల్లి దగ్గర పాప క్షమాపణ లేదు, దేవాదేవుడు అడగమని చెప్తున్నాడు. అదేవిధంగా ఛాతి వైపు కుడి భాగం ఎవరికో స్వస్థత అయింది. నెక్ పెయిన్ ఎవరికో స్వస్థత అయింది, నెక్ పెయిన్ స్వస్థత అయింది. ఇప్పుడు ఈ క్షణమే అయింది మీకు. ఆమేన్, హల్లెలూయా. ఇంటికి డోర్ లెఫ్ట్ సైడ్ అండి, మీరు బయట నుంచి చూస్తే మీ ఇల్లుకి లెఫ్ట్ సైడ్ బాలేదు, అంతా కూలిపోయినట్టుగా ఉంది. ఆ ఇంటిని దేవాదేవుడు దీవిస్తున్నా అని చెప్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అదేవిధంగా ఒక అమ్మాయికి అండి మన ప్యారిష్ నుంచి ఎవరికో పెళ్లి కాబోతుంది. ఆమేన్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. చాలా సంవత్సరాల నుంచి ప్రేర్ చేస్తుంది ఆ బిడ్డ. ఇక్కడ ఎవరినో దేవాదేవుడు చెప్తున్నాడు, దేవుని ప్రశ్నించకు, నీకు కుమారుడి కోసం దేవుణ్ణి ప్రశ్నించకు,
దేవుని కేవలం స్తుతించు అని దేవాదేవుడు చెప్తున్నాడు. నరాల బలహీనత నుండి దేవాదేవుడు ఎవరికో స్వస్థత ఇచ్చున్నాడు. బాడీ రెడ్డిష్ గా అవుతుంది ఎవరికో ఒకరికి, ఆ దేవాదేవుడు స్వస్థత ఇచ్చున్నాడు. అదేవిధంగా దేవాదేవుడు చెప్తున్నాడు, ఇది సిల్లిగా ఉంది కానీ చెప్పాల్సి వస్తుంది. ఎవరికో జుట్టు హెయిర్ ఫాల్ అవుతుంది, అదేవిధంగా జుట్టు కోసమే నువ్వు ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తున్నావు. ఇంటిలో కూడా బైబిల్కి ఇస్తే జుట్టు కూడా పెరుగుతుంది, ఇది నిజం. కాబట్టి దయచేసి చూసుకోండి. బోన్ మీద బోన్ అంటే ఎవరికో బోన్ మీద బోన్ ఎక్కడం వల్ల ఏదో ప్రాబ్లం అయింది, ఆ దేవాదేవుడు స్వస్థపరిచినాడు. 2 మోకాళ్ళు ఎవరికో ఆ దేవాదేవుడు స్వస్థపరిచాడు. 2 మోకాళ్ళు, లెఫ్ట్ షోల్డర్, హ్యాండ్ ఎవరికో హీల్ అయిందండి. ఆమేన్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ జీసస్. కాబట్టి దయచేసి ఇక్కడున్న మనం అందరం కూడా ఫాతిమా ఆంటీ కోసం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే 10 రోజుల ముందు ఆ తల్లి రోడ్డు మీద కనబడి నాకేం చెప్తుంది తెలుసా? జోష్న, గొంతు జాగ్రత్త. వాక్యం చెప్పేటప్పుడు పెద్దగా చెప్తావు కదా, గొంతు జాగ్రత్త అమ్మా, ఎఫెక్ట్ అవుతుంది చూసుకో, ట్రాన్సిల్స్ ఉన్నాయని చెప్పావు కదా. సరే ఆంటీ అన్నాను. 2 రోజుల తర్వాత ఆంటీకి యాక్సిడెంట్ అయిందని తెలిసింది. ఈరోజు దేవుడి చిత్తమైతే ఆ తల్లిని కూడా గుర్తుపెట్టుకుందాం మన ప్రార్థనలో. దేవాతి దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ, అయ్యా ఇంత గొప్ప అవకాశాలు ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు. అయ్యా మమ్మల్ని అందరినీ పిలిచినందుకు నీకే వేలాది వందనాలు చెల్లిస్తూ, ఈ స్వస్థతను బట్టి నువ్వు హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి తండ్రి, నీకే వేలాది వందనాలు చెల్లిస్తూ, మేమందరం మీరు ఐక్యమై ఉండేలాగా మా ప్యారిష్ కోసం ప్రార్థిస్తూ, యూత్ అందరూ మారే కృపను ఈరోజు నీ యొక్క దివ్యమైన సప్రసాద ఆరాధన ద్వారా మాకు నీ యొక్క అనుగ్రహాన్ని దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.